ఈరోజు మా సోదరుడు నా తోబుట్టు ఆహ్వానం మేరకు వారింటికి రావడం జరిగింది. ఈరోజు బోగుల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మరియు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందించినటువంటి యువత అధ్యక్షుడిగా, పార్టీ పుట్టిననాటి నుంచి కూడా జెండా పట్టుకొని పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి మేకల సీను. ఇద్దరు కూడా రాబోయేటువంటి రాజకీయ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి నాతోనే అడుగులు వేస్తామన్నా, గతం వదిలేసి మీతో ప్రయాణం చేస్తాం. ఫస్ట్ నుంచి కూడా మా కుటుంబానికి అండగా నిలబడ్డావు. ఈరోజు రాబోయే రోజుల్లో కూడా నీకు అన్యాయం జరిగిన రోజు కూడా నీ వెంట మేము రాలేని పరిస్థితి ఉంది అన్నాడు. కానీ భవిష్యత్తులో నీ ఎదుగుదల కోసం నీ ప్రయత్నంలో భాగంగా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అడుగు వేస్తూ నీతోనే మా ప్రయాణం అని చెప్పడం జరిగింది. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సీనుకి సహచర నాయకులుగా ఉన్నటువంటి నాకు తెలిసిన ప్రతి నాయకుడు ఆల్మోస్ట్ ఇలా ఉండేది అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసు. కొంతమంది యువత ఇప్పుడు రంగంలోకి వస్తూ ఉంది ముఖ్యంగా. అలాగే నాతోటే కష్టకాలంలో కూడా మధ్యపోయిన రాఘవ చాలా పనిచేశాడు. నా ముద్ర వేసుకొని పాపం చాలా ఇబ్బందులకు గురి చేశారు, అనేక భయపెట్టారు, అనేక ఇబ్బందులకు గురి చేశారు. అయినా ఈరోజు రాఘవ కూడా నాతోనే జర్నీ చేసేదానికి ముందుకు వచ్చాడు. ఇలాగే అబ్బాయి కానీ గండూరు సీను అందరూ కూడా ఉన్నారు. మేమందరం ఎవరైతే ఈ 15 సంవత్సరాల ప్రయాణ కాలంలో, సుదీర్ఘ ప్రయాణంలో 14 సంవత్సరాల కాలంలో పనిచేసి మాతో అడుగు వేస్తూ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను కూడా కలవడం జరుగుతుంది. అందరినీ కూడా దగ్గరికి తీసుకొని మేమంతా ఏకతాటిపైకి వచ్చి మాకు ఎవరు అవకాశం కల్పిస్తే వారితో మా ప్రయాణం ఉంటుంది. రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో కూడా తొందరలోనే మా రాజకీయ భవిష్యత్తు కూడా ప్రకటిస్తాం. ముందుకు పోయేదానికి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ, అలాగే యువత, అలాగే సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరి సహకారం, ఆలోచన విధానం కూర్చొని చర్చించుకొని ముందడుగు వేస్తామని కూడా ఈరోజు దానికి నాంది ముందుగా నాకు సోదర సమానుడు మా సీను, వాళ్ళ మా చెల్లెమ్మ ఇద్దరు కూడా బోగుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ యువత అధ్యక్షులు కూడా నాతో అడుగులు వేస్తున్న శుభ సందర్భంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. అంటే పత్రికా సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, క్లారిటీ రేపు పొద్దున నా దగ్గరికి వచ్చి కలిస్తే నేను పార్టీ ఆఫీసులో అయితే ప్రెస్ మీట్ పెట్టను, నేను పర్సనల్గా ప్రెస్ మీట్ పెడతా. సుదీర్ఘంగా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, చెప్తా ఎందుకు ఏందనేది. రాత్రి జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మేము ఈ రోజున ఇక్కడ ఖండనీయాల్సిందిగా మేము అనుకోవడం. రాత్రి నుంచి పుకార్లు షికారులు చేస్తూ ఏదో శ్రీనివాసు వెళ్ళిపోతున్నాడు ప్రతాపన్న వదిలిపెట్టి అని చెప్పి చిన్ని ఛానల్లో రావడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజైనా ఆ రోజైనా ఏ రోజుకైనా మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. 2014 నుంచి ప్రతాపన్నతోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం, రేపు కూడా ఆయనతోనే ప్రయాణం చేస్తాం. ఇకపోతే కూడా ఏంటంటే, ఎందుకంటే ప్రతాపన్న దగ్గర ఉండేది ఒక రాజకీయ నాయకుడిలాగా, ఎమ్మెల్యేలాగా కాకుండా మమ్మల్ని ఇప్పుడు కూడా సొంత అన్నదమ్ముల మాదిరి అన్న అంటూ స్వతంత్రంగా పిలుచుకునే ఆప్యాయత ఆయన దగ్గర మాకు చొరవ ఉంది. 2 సార్లు ఎంపీపీగా చేసాడు, 2 సార్లు మండల యువత అధ్యక్షుడిగా అవకాశం కల్పించాడు, ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ జిల్లా అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించాడు. అటువంటి వ్యక్తితోనే మా ప్రయాణం పోతాం. కానీ ఇప్పుడు వచ్చినట్టు కథనాలన్నీ అవి ఫేక్లు, వాటిని ఎవరు నమ్మకూడదు. ఎందుకంటే అతను ఏదో దారిలో పోతా వచ్చి కలిశాడు, కలిసిన మాట వాస్తవమే, మాట్లాడాడు, కూర్చున్నాడు. అంతేగాని మేమేమో ఆయన ఇంటికి పోయింది లేదు, ఆయన దీన్ని పిలిచింది లేదు. కాబట్టి అందరికీ మేము క్లియర్గా ఏం చెప్తున్నామంటే, ప్రతాపన్న రాజకీయాల్లో ఉన్న రోజులు ప్రతాపన్నతోనే మా ప్రయాణం. వైఎస్ఆర్ కాంగ్రెస్లో మేము వదిలిపెట్టిపోయేది లేదు, ప్రతాపన్నను వదిలిపెట్టి వెళ్ళాము.
మా గురించి తప్పుగా మాట్లాడుకోబాకండి, మేము వెళ్ళిపోయామని మాట్లాడుకుంటున్నారు. అట్లా చాలా బాధగా ఉంది. మేము ఇన్ని రోజులు అసలు నాకు బాధ వేస్తుంది. ఇన్ని రోజులు మేము కష్టపడి కూడా